నమస్కారం. నమస్తే అండి. అడిక్షన్ ఎస్. ఈ మధ్య కాలంలో చాలా చాలా ఒక వ్యాధి అని చెప్పే అంత స్థాయికి వెళ్ళిపోయింది అదే. అడిక్షన్ అని. సో దాని నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలి, వాళ్ళని మళ్ళీ సన్మార్గంలో పెట్టాలి అంటే తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి సంబంధించిన రెమెడీస్ ఏమిటి, మీరు ఏమన్నా అఫర్మేషన్ Yes. ఇస్తారా? పిల్లల్నే స్కూల్కి పంపిస్తుంటారు. ఉమ్, స్టార్టింగ్ ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తాం. మనమే కదా తీర్చిదిద్ది వాళ్ళని తల దూవడం కానీ, డ్రెస్ అవునవును. వేయడం కానీ, అవును. షూ వేయడం కానీ, మొత్తం లంచ్తో సహా తీసిపోయి పెట్టేసి మళ్ళీ లంచ్ టైంకి దగ్గర ఉన్న వాళ్ళు పోయి వాళ్ళకి తినిపించడం అన్నీ చేస్తూ ఉంటారు. ఉమ్, కొంచెం ఎదిగిన తర్వాత మళ్ళీ వాళ్ళని కొంచెం మంది పట్టించుకోరు. ఉమ్, వాళ్ళని అంటే ఒక్క రేంజ్కి వస్తారంటే నువ్వు పోయి స్నానం చేసుకో చేపిస్తారు. కొంతమంది చేపిస్తారు, కొంతమంది నువ్వు పోయి చేసుకో, ఆ డ్రెస్ వేసుకో, ఆ కానీ వేసుకో, వాళ్ళు ఏదో ఒక టైప్లో వేసుకొని పోతూ ఉంటారు. మళ్ళీ పెద్దగా పట్టించుకోరు వాళ్ళని. కొంతమంది పట్టించుకుంటూనే ఉంటారు. అంటే వాళ్ళు స్కూల్కి పోయేసి కరెక్ట్గా వస్తున్నారా, చదువుతున్నారా, ఇంట్లో మనం కేర్ చేసుకోవాలి. ఉమ్, వాళ్ళు అక్కడ పోతున్నారు, స్కూల్కి వెళ్తున్నారా లేదా నీకు తెలియాలి, తల్లిదండ్రులకు తెలియాలండి. వాళ్ళు స్కూల్కి డైలీ వెళ్తున్నారు, అప్పుడప్పుడు నువ్వు ఎన్కరేజ్ చేయాల్సిందే. ఉమ్, టీచర్లు ఉన్నారు కదా, నువ్వు ఎన్కరేజ్ చేయాల్సిందే. వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి అక్కడ ఇంట్లో ఒక టైప్లో ఉంటాయి, ఏమంటే నువ్వు చూస్తావని తల్లిదండ్రులకు కనపడకూడదు కదా, ఒక టైప్లో పెడతారు అలవాట్లని. ఉమ్, ఉమ్, మళ్ళీ బయట పోయిన తర్వాత ఒక టైప్లో వాళ్ళు అసలు రూపాన్ని బయట పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. చాలామంది ఈ క్లాస్ దీని గురించి చాలామంది పర్సనల్గా నేర్చుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవును సార్ ఇలా అయిపోయింది అనేసి. కాబట్టి అలాంటిది ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నాడు బాగానే ఉన్నాడు అనేసి పట్టించుకోకండి, అట్లనేసి అనుకునేసికండి. పట్టించుకోవాలి అక్కడ కూడా పట్టించుకోవాలి. వీడు ఇక్కడ ఓకే, బయట పరిస్థితి ఏంది, ఇంట్లో ఓకే, ఇంట్లో కరెక్ట్గానే ఉన్నాడు, బయట కరెక్ట్గానే ఉన్నాడా, నువ్వు పాలేజ్ చేయి, లేకపోతే తెలుసుకో, నలుగురిని అడిగి తెలుసుకో మీ అబ్బాయి ఎంత మాత్రం. ఇతరులను అడగడం కన్నా నువ్వే పాలేజ్ చేయడం, ఇతరులను అడగడం తప్పండి. నాకు తెలిసి ఇతరులను అడగబడలేదు. వాళ్ళు ఏదేదో 1, 2, 3 ఒకటి అయితే నిజమైతే 2, 3 అబద్ధాలు కూడా చెప్పొచ్చు. నువ్వే తెలుసుకో. అక్కడ కాలేజో లేక స్కూల్ అని ఉంటుంది కదా, అక్కడ టీచర్లు అడుగు, లెక్చరర్లు ఉంటారు కదా, సార్ మా అబ్బాయి ఎంత మాత్రం బాగా చదువుతున్నాడా అడగండి. ఈ జనరేషన్ ఎలా ఉందిరంటే, ముందు మేము చదువుకునేటప్పుడు అంటే ఎలా ఉందిరంటే, మా ఫాదర్ అనేవాడు నాకు తెలియదు, నాకు 2 కొడుకులు, వాళ్ళు బాగా చదవాలి, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు కొడతావా చంపుకుంటావా అది నీ ఇష్టం, టీచర్ల దగ్గర ఓపెన్ చెప్పేది. అట్లా చెప్పినప్పుడు మాకు అక్కడే భయం వణికేది. మన తండ్రి ఇలా చెప్పేసి వెళ్తున్నాడు, ఆయన ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా టీచర్లు అప్పుడు బలి కొట్టేవాళ్ళు అండి. ఈ బాంబుల మండలం ఉంటాయి, పెనేసుకొని కొట్టేవాళ్ళు మమ్మల్ని అంతా. కొట్టారు కాబట్టి ఆ చదువును పట్టగలిగినాం, లేకపోతే అసలు రాదు. అప్పుడు ఆ భయం ఇంట్లో ఇంట్లో పోయి చెప్పుకునేదానికి లేదు. నువ్వు చదివితే ఎందుకు కొడతాడో, నువ్వు చదవలేదురా అనే రేంజ్లో అడిగినవారు. కాబట్టి ట్యూషన్కి వెళ్ళేది. అక్కడ పోకపోతే నేను ట్యూషన్కి రాలేదని ఆయన వంచేది. నిన్నెందుకు రాలేదు. ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులు నిలిపినప్పుడు మా తండ్రి వచ్చి సార్ నిన్న కారణం చేత నేను నిలిపినాను వేరే పని మీద, వాడిని మీరు అడగతారని భయపడి తీసుకొస్తున్నాడు. సరే ఓకే సరే అది చెప్పొచ్చు కదరా అంటారు. అలా ఆ కాలంలో పోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే, తలకాయలు ఎలా ఉంటుంది అంటే కటింగ్లు ఒక గంపలాగా తయారు చేయడం. అంటే చుట్టూ గోకేసి ఉంటుంది, మధ్యలో ఏదో ఉంటుంది. విలేజ్ సైడ్ అయితే ఓవర్ అయింది, సిటీలో కూడా ఓవర్ కొన్నాయి. ఏంది ఇప్పుడు చదువుకోవాలన్నవాడు నువ్వు ఒక ఫిక్స్ అయిపోవాలండి. ఒక ఐఏఎస్ టైప్లో ఫిక్స్ అవ్వాలి. అంటే ఐఏఎస్ ఎలా ఉంటారు, నీట్గా టై, షూ, ఇన్సర్ట్ ఏమి, కోట్ ఏమి, ఆ రేంజ్లో ఉంటారు. నీ దగ్గర ఉన్నదాన్ని నీట్గా సర్దుకో వేసుకోవాలి. అంటే దీనికంతా కారణం ఎవరు, తల్లిదండ్రులే. నువ్వు నీట్నెస్ అక్కడి నుంచి పట్టించాలి, నువ్వు పట్టించాలి. నాయన ఇలా కాదు నాయన, వాళ్ళు కటింగ్ చేసుకుంటా కొంచెం ఎదిగిన తర్వాత నేను ఇలా చేసుకుంటాను, జరగదురా, నువ్వు అలా చేయకూడదురా, ఇలాదా ఉండాలి, ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా డ్రెస్ చేసుకోవాలి, నువ్వు ఇలా నువ్వు కొన్నాళ్ళు పట్టించినావంటే ఆ రూట్ అనేది ఒక్కసారి పట్టుకునేసినారు అనుకో, వాడికి అందం తెలిసిపోతుంది. ఎక్కడ వాడిలో ఉన్న బాడీలో ఉన్న అందాన్ని వాడు తెలుసుకునేస్తారు. బాగుంది, ఇది సూపర్గా ఉంది, టై కట్టుకోవాలన్నా అనేది ఆ నీట్నెస్ లేని పోతాడు. ఆ చదువుకునేటప్పుడు కూడా ఒక ఫిక్సింగ్ నువ్వే చేయించాలి. ఏమి ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, లేక డాక్టర్ అవ్వాలన్నా, నువ్వు టీచర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, తల్లిదండ్రులే చెప్పించాలి. ఆల్రెడీ చెప్పాను, పిల్లకాయలని ఇలా పిలవండి అని. ఏం చెయ్యాలన్నా ఆ పేరు పెట్టి పిలవండి. ఐఏఎస్ అని పిలవండి, డాక్టర్ అని అమ్మ అని పిలవండి, లేక టీచర్ అమ్మ అని పిలవండి, టీచర్ అబ్బా అని పిలవండి. పేరు పెట్టి పిలవండి, ఫస్ట్ అది బిరుదును పెట్టండి. ఇలా పెట్టి పిలుస్తూ వాళ్ళని మీరే సర్దుపడినప్పుడు కూర్చునేస్తుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్లో. ఆ తల్లిదండ్రులు కానీ పెంచే విధానం కరెక్ట్గా పోతే వాడు రూట్ మారదండి. ఎందుకు చెప్తున్నానంటే, మా అమ్మ మేమిద్దరమండి, ముగ్గురు మేము పుట్టింది. మా అక్క రేపు ఉదయం మ్యారేజ్ అనగా ఈ రోజు చనిపోయింది. ఆల్రెడీ వీడియో కూడా చేసేసాను దాన్ని. మళ్ళీ మా అక్క కనబడింది, ఆత్మ ద్వారా వేరే చోట్ల పుట్టున్నది. అది ధ్యానం ద్వారా నాకు కనిపించి మా అక్కని నేను కలిశాను. అది ఆల్రెడీ కూడా ఇచ్చేసాను. మాకు తల దువ్వి, మా అక్క చనిపోయిన తర్వాత మాకు తల దువ్వి ఒకే షర్టు ప్యాంటే, డ్రాయర్ ఎత్తిన కూడా ఒకే కలరే. ఏమంటే నాకు బాగలేదని అంటాడు కదా తమ్ముడా, నాకు బాగలేదని నేను అంటాను ఒకే కలర్ వేసి దువ్వి. ఇలా పంపించింది కాబట్టి మాకు ఏ అలవాటు రాలేదండి. తాగుడు, ఈ హాన్సులు, ఈ సిగరెట్లు, స్మోకింగ్, డ్రింకింగ్ ఏమి లేదండి. కడుపు నిండా తింటామండి, హ్యాపీగా తింటాం.
ఇది తోసిందంటే తినడమే. వాడు అంతే ఉన్నాడు, మా తమ్ముడు, నేను ఇలాగను. వాడికి రాలేదు, నాకు రాలేదు. దీనికి కారణం మా తల్లిదండ్రులే. మమ్మల్ని బయట పంపినాడు, బయట పోతే కొడతాడు మా నాయన. ఎక్కడికి పోతున్నావు? స్కూల్ లేదు కదా, ఆడుకో, ఇంటికాడ ఆడుకో. ఇలా బయట పంపించింది లేదు. ఆ క్రమ పద్ధతి అనేది వచ్చింది కాబట్టి ఈ రోజు ఏ అలవాటు లేకుండా హ్యాపీగా ఉన్నాం. ఎనీ టైం టెస్ట్ చేసుకోవచ్చు మమ్మల్ని. వాడికి, మా తమ్ముడికి లేదు, నాకు లేదు, మా పిల్లలకి రాలేదు. అది చూడండి ఎక్కడికి పోయింది, అది వంశపారంగా పోతుందండి. అది నాకు రాలేదు కాబట్టి మా కొడుకుని ఎలా పెంచాలి, నా కూతుర్ని ఎలా పెంచాలని లైన్లో పట్టాను. వాడు రమ్మని మళ్ళీ ఫ్రెండ్స్ తోనే ఉన్నాడు, హ్యాపీగా చదువుతున్నాడు. హైదరాబాద్ లో చదివినాడు, ఇడుపులు పోయిపోయినాడు, ఎక్కడెక్కడో చదివినాడు. ఇప్పుడు చెన్నైలో కూడా ఉన్నాడు. రాలేదే, ఎందుకు వస్తుంది వాడికి? దీనికి కారణం నేను నా భార్య. కాబట్టి తల్లిదండ్రులు కేర్ చేయాల్సిందే. పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా పోతున్నారు, ఎలా చదువుతున్నారు. ఏదో ట్యూషన్ పంపించేసి, ఈ కాలం ఎలా ఉందంటే మనం చదువుకున్న వాళ్ళు ఉంటాం, చదువుకొని ఉండి కూడా బద్ధకం, సోమరితనం వల్ల ఎక్కడ చెప్పేది, ఆ ట్యూషన్ ఆడేసేయి, ఎవరో అతను ఉంటాడు, అతని దగ్గర అదేదో 10 మంది కూర్చొని వేడి గుంపులు కూడా చెప్తే వచ్చా, ఆ ట్యూషన్ పోయినానైనా పో, బడికి పో. ఇలా కాదు, ఆ ట్యూషన్ పంపించాలంటే పంపి, నువ్వు కూడా కొంచెం కేర్ చేసుకో. ఏం చెప్పాడు ట్యూషన్లో, స్కూల్లో ఏం చెప్పారు చూసుకుంటే వాడి తెలివి ఆటోమేటిక్ పెరిగిపోతుందండి. వాడికి ఆ శ్రద్ధ పుట్టిపోతుంది. పుట్టించడం నువ్వే కారణం. పుట్టిస్తావు కదా, ఆ శ్రద్ధ. ఇంటికి పోతే మమ్మీ అడుగుతుంది, దీన్ని కరెక్ట్గా రాసుకోవాలి, ట్యూషన్ ఏమనేది. స్కూల్కి పోతే మమ్మీ అడుగుతుంది, లేక డాడీ అడుగుతాడు అనేది తల్లిదండ్రులు ఇద్దరు తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు చదివి ఉండి భర్తలు చదివి ఉంటారు, భార్య చూసుకుంటుంది లేని మగవాళ్ళు సోమర్తనంతో ఉంటారు. చాలా పొరపాటు అది. ఆడది అపురూపమైనదని ఎన్నో వీడియోలు చెప్పాను, ఆడదాన్ని గౌరవించండి అని. వంట పనులు చేయాలి, అన్ని పనులు చేసుకోవాలి, మళ్ళీ పిల్లలకి ట్యూషన్ నేర్పించాలి ఇంట్లో కూర్చొని. నువ్వేం పెడతావా? మగవాడు ఏం చేస్తాడు అక్కడ? మనం కేర్ చేసుకోవాలి. అప్పుడు అటువంటి విషయాలు మనం తీసుకోవాలి, మగవాడు తీసుకోవాలి. ఆడదాన్ని కొంచెం విలువ, నీలాగా ఆమె కూడా మంచి కదా, తీసుకోండి. కొంతమంది మగవాళ్ళు ఇంట్రెస్ట్ కొనే కూడా కొంతమంది ఆడవాళ్ళు శ్రద్ధ తీసుకోరు, తప్పది. ఇద్దరు తీసుకోవాలి. ఇద్దరు శ్రద్ధ పెట్టి పిల్లలు చూడండి. 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారు, ఒకరు లేకపోతే ఇద్దరుగా ఉంటారు. ఈ కాలంలో 3 అనేది రేర్. కూర్చొని పెట్టుకో, చూడండి కొంచెంసేపు. ఆ శ్రద్ధ అనేది వాళ్ళకి పోయి హోంవర్క్కి నాయన రాయ్, ఈ టైంలో ఇది రాయ్, అని చెప్పు, తినాలి, తిను, పడుకో, లేదు చదువుకో, తెల్లవారు చేసి తెల్లవారి లేపించి చదివించడం చాలా ఇంపార్టెంట్. నైట్ తొందరగా పడబెట్టి ఉదయం లేపించాలి. మనమే ట్రై చేయాలి. అందుకే ఈ సబ్జెక్ట్ ఎంత చెప్పాను, 21 రోజులు సేమ్ నువ్వు కొన్నాళ్ళు చెయ్యి, తర్వాత నువ్వు లేపని లేదు, నువ్వు నిద్రపోతున్న వాడు లేచి కూర్చుంటాడు. ఆ టైం మేల్కొనేస్తుంది, ట్రైనింగ్ అయిపోయింది. అది లేచి కూర్చొని వాడు చదువుతాడు. ఆ విధంగా ప్రతిరోజు గాన వాళ్ళకి నేర్పించి మనం ట్రైనింగ్ లో పెడితే వాడు క్రమ పద్ధతిలో పోతాడు. లేకపోతే వేరే అలవాట్లకు బానిసడయి దాంట్లో నుంచి బయట రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ బానిస నుంచి ఇబ్బంది పడాలంటే నెక్స్ట్ వీడియో చేద్దాము. కాబట్టి ఇలా చేసినప్పుడే వాడు కరెక్ట్ రూట్ లేకపోతాడు. నువ్వు అనుకున్న ఐఏఎస్ అనుకుంటే ఐఏఎస్కి వెళ్తాడు వాడు. అవుతుందండి, కాదని లేదు. మనము అబ్బా ఆ కోచింగ్ మన వల్ల అవుతుంది, అది చాలా హార్డ్ వర్క్ చేయాలని అనుకుంటారు కాబట్టి పోలేకపోతున్నారు. హార్డ్ వర్క్ ఏదైనా సాధ్యమండి. కాబట్టి సులభంగా చేయండి. కాబట్టి క్రమశిక్షణలో పిల్లల్ని పెంచడము తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళని గుర్తించాల్సిన తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులే, వాళ్ళు బాగుపడాలన్న కారణం తల్లిదండ్రులే, వాళ్ళు ఈరోజు బాగున్నారన్న కారణం తల్లిదండ్రులే, వాళ్ళు చెడిపోయినారన్న కారణం తల్లిదండ్రులే, వాళ్ళు హ్యాపీగా మంచి పొజిషన్ లో ఉన్నారన్న కూడా దానికి కూడా తల్లిదండ్రులే. కాబట్టి నువ్వు ఇలా కేర్ చేసినప్పుడు వాడు కరెక్ట్గా వెళ్తాడు, లేకపోతే చెడ్డ అలవాట్లకి వెళ్తాడు. కాబట్టి ఇలా చేయండి. తల్లిదండ్రులు ఖచ్చితంగా కేర్ చేసుకోండి పిల్లల్ని. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి మంచి పొజిషన్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ.